చిరిగి పడ్డది. నాకు ధూళి ఎక్కువ. సో హలో గైస్, ఈరోజు నేను చరణ్ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ కిట్టు అయితే గుడిమల్లంకి అయితే వెళ్తూ ఉన్నాము. అసలు ఈరోజే మేము తిరుపతిలోనే ఎక్కడో చోటుకి వెళ్దాం అనుకున్నాము. ఇంకట్లా చరణ్ బర్త్డే ఈరోజు, అందుకనేసి లాంగ్ వెళ్దాం అనేసి గుడిమల్లంకి అయితే వెళ్తూ ఉన్నాము. అసలు అయితే ఫస్ట్ మేము వచ్చేసి కాళహస్తికి వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ సదాశివకోనకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అవన్నీ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. మా వాడు చరణ్ ఉన్నాడు, ఏదో ఒకటి పెంట పెడతా ఉంటాడు. లాస్ట్ వరకు ఓకే ఓకే అని లాస్ట్లో నో అనేస్తాడు. ఇక మేమైతే డ్యూక్లో వస్తూ ఉన్నాము, వాళ్ళైతే యాక్సిస్లో అయితే వస్తూ ఉన్నారు. నాకు తెలుసురా బా. అబ్బో చూసారా ఒక్క సెకండ్ కది, వాళ్ళు కట్టను కూడా కట్టలేదు కదా. బూతులు మాడద్దురా రే. అసలైతే లాస్ట్ టైం నేను చెప్పా కదా అందరికీ వ్లాగ్ వస్తుంది బైక్ వ్లాగ్ అనేసి జీటీతో. ఆ రోజు ఏమంటే నేను ఎడిటింగ్ అన్నీ చేసి పెట్టేశాను. ఇంకా మా ఇంట్లో ఉండే డాక్యుమెంట్స్ని అయితే వదిలేరు ఒక్కసారిగా. ఆ వదిలినప్పుడు అవి ఏం చేసాయి, సిస్టమ్ మీదకి ఎగిరేటప్పటికి మొత్తం ఒకేసారి డిలీట్ అయిపోయింది. ఇంకా చాలా మంది అది అడుగుతూనే ఉన్నారు, ఎందుకు అప్లోడ్ చేయలేదు అనేసి. ఇంకా అదైతే ఒక్కసారిగా డిలీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఆ పోస్ట్ కూడా తీయలేదు, అలాగే పెట్టేస్తున్నాను. చాలా మంది అడిగారు ఇదైతే. నిన్న నైట్ కూడా ఒకటి అడిగాడు, ఏమి బ్లాగ్ పెట్టలేదు జీటీతో అనేసి. అసలు ఆ రోజు అయితే భయంకరంగా వచ్చింది బ్లాగ్ అయితే మాత్రము. అది కూడా ఎట్లా వచ్చిందంటే, మేము పోయేదారంతా వర్షమే. ఒక లారీ వచ్చేసేమో ఆ పక్క బోల్తా పడిపోయింది. సూపర్గా వచ్చింది వ్లాగ్ అయితే మాత్రం అది. ఇంకా నేను కాపీ చేసుకున్నాను ల్యాప్టాప్లోకి, ఎడిటింగ్ చేశాను. కాపీ చేసుకున్న తర్వాత కెమెరాలో డిలీట్ చేశాను. ఎస్డి కార్డులో డిలీట్ చేసాను నేను. ఎస్డి కార్డులో డిలీట్ చేయకుండా అంటే కూడా ఈ పాటికి అప్లోడ్ చేసింటావు వ్లాగ్ నేను. సరేలే ఇంకనేసి నెక్స్ట్ బైక్ ప్రాంక్ చేసాం మా ఫ్రెండ్ పైన. నెక్స్ట్ లాంగ్ వీడియో ఇదే అనుకుంటా, నాకు తెలిసి సెకండ్ లాంగ్ వీడియో ఇది వచ్చేసి. అది కూడా ఈరోజు చరణ్ బర్త్డే కాబట్టి ఇంకా మేము బలవంతంగా నేనే పోతున్నాను. వాళ్ళు రానన్నా కూడా నేనైతే ఒక్కడనే కూడా వెళ్ళిపోదాం అనుకున్నా ఫస్ట్ అయితే. ఇంకా మా వాళ్ళు అయితే స్లోగా వస్తున్నారు పాపం. వాళ్ళు నాకు పొద్దున్నే చెప్పలేదు వస్తాను నేను కూడా అనేసి. అట్లా వస్తాను అంటే నేను ఇంకో బండి అరేంజ్ చేసి పెట్టి నింటా. వాళ్ళు ఇప్పుడు వచ్చి బండి సెట్ కాదునా అంటుంటే ఇంక అడ్జస్ట్ అవ్వాలి కదా. వీళ్ళు ఎక్కడ ఏం బ్రేక్ వేస్తారో తెలీదు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు చేసుకెళ్తూ ఉన్నాను.
ఇంకా కిట్టు వాళ్ళంతా ఎక్కడ వస్తున్నారు అయితే వాళ్ళు అడో వింటారు. కిట్టు అయితే బాగా వస్తుంది కదా వాళ్ళు ఎంటీ సౌండా. కానీ నేను కూడా చాలా రోజుల తర్వాత ఒక గేర్ బైక్ తోలుతున్నాను నేనైతే. నా ఇన్స్టాలో వచ్చిన వీడియోస్ అన్నీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు తోలిన బైక్ వీడియోస్ కాదు, చాలా 2-3 months బ్యాక్ తోలిన వీడియోస్ అవన్నీ. అది నేను ఇంకా కట్ చేసి ఇప్పటి వరకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మొన్నైతే ఇన్స్టా 360తో ఒక వీడియో తీసుకున్నానికైతే పెద్ద బైక్ తోలాను. అంతే, నాకు అసలు పెద్ద బైకులు తోలడమే ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా స్కూటీ ఎత్తుకున్నామా, అట్లా తిరిగామా, ఇంటికి వెళ్ళామా అన్నట్టే ఉండాలి. ఇంకా గేర్ బైక్స్ వస్తే మీకు తెలిసిందే కదా, ఇప్పుడు చూసారు కదా ఎట్లా లాగామో. ఏం ఎందుకు నేనెందుకు మాట్లాడతా. యాడ్రా వీళ్ళ లాస్ట్ టైం కూడా ఈ డ్యూక్లోనే మేము వచ్చింది, గుడిమల్లంకి. డ్యూకు, ఎంటీ, ఇంకోటి ఏదో బండి. లేదు, ఒక ఎంటీ ఒక డ్యూకే. మేము వచ్చా మోహిత్ది. అండ్ ఈ బైక్ వచ్చేసి మా ఫ్రెండ్ మోహన్ అనమాట. ఇంక వాడు ఈరోజు ఖాళీగా ఉన్నాడంటే ఇంక నేను నా బైక్ వాడికి ఇచ్చేసి వాడి బైక్ నేను తీసుకున్నాను. అసలు ఏమంటే జిమ్కి వచ్చాడు మార్నింగ్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నాతో పాటు. ఇంకా అలాగా తీసుకొని ఇంకా నేనైతే ఈ బండి తీసుకున్నాను. వాడు నా బండి ఎత్తుకొని పోయాడు ఎక్కడికో. మ్యాప్స్ పెట్టుకో, గుడిమల్లం అని కొట్టి వస్తుంది. వస్తారు అడిగి పెట్టినావు నువ్వు. గుడిమల్లం ఉంటే గుడి అయిపోతుంది. 12 kilometers. నాకు రూట్ చెప్తావా చెప్పవా మధ్యలో? కిందగా కదా ఇప్పుడు చూపియా, కిందకి పోవాలా, కిందకి పోయి అటు రైట్ సైడ్. రైట్ సైడ్ అట్ట పోవచ్చు. భయంకరమైన స్పీడ్ వస్తున్నావు కదరా. బ్రేక్ కంట్రోల్ అవుతుందా? నువ్వు నా వెనకాలే వచ్చేస్తాను. ఏం పార్టీ? ఏయ్ చూసుకోండిరా వాడు కాబట్టి ఏమనలా. బ్యానర్ పడిపోయింది కింద, జస్ట్ మిస్ మా మీద పడి ఉంటుంది. మేము తొక్కిచ్చేసాం బ్యానర్ని. వద్దు బ్రో. అండ్ నా గోప్రో కొని నాకు తెలిసి 2 months అవుతూ ఉంటుంది. బట్ నేనైతే సెకండ్ వీడియోనే తీసిన దీంతో. 2 months 3 months అవుతుంది. 3 months నాకు తెలిసి అయింది. బట్ నేను వచ్చేసి సెకండ్ వీడియోనే తీస్తున్నా దీంతో. ఫస్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేయలేకపోయా, చెప్పా కదా జీటీతో తీసాను, ఇటు మాల్తో ఫాల్ట్ అయిపోయింది.
అండ్ నేనైతే ఎక్కడున్నానో మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎందుకంటే నేను ఎక్కడికి పోయా, ఒక చిన్న ఇంట్లో నుంచి బయటికి వచ్చా కూడా స్నాప్ కన్ఫామ్ పెడతా. నేనైతే జోలో పెట్టుకో బ్రో, కన్ఫామ్ స్నాప్ అయితే మాత్రం నేను పెడతాను. మా ఫ్రెండ్స్ అయితే నన్ను అయితే ఈజీగా కనిపెట్టేయచ్చు. అసలు లాస్ట్ టైం అయితే మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఊర్లలో ఆడాడో తిరిగేసాము. రూట్ కూడా తెలియలేదు మాకైతే లాస్ట్ టైం అసలు. వీడికి ఇటేనా బ్రో? స్ట్రైట్ పోవాలి బ్రో, అటు పోయారు వాళ్ళు. ఆడికే ఈ టైంలో ఈ పక్క ఏం పని అందరికీ, మనం అంటే ఖాళీ తెలియదు బ్రో మనకంతా అవన్నీ. ఏమే ఏదోలే. అవును, ఒకసారి మ్యాప్స్ చూసుకుంటా మేము గుడికి పోయాము. అది ఎట్ట చూపించింది అంటే ఈ పొలంలో ఇంచుట బాగుంది చూపిస్తుంది. భయంకరంగా చూపించింది అప్పుడైతే. పొలంలో ఇంచు నేను మోహిత్తు పొలంలో ఇంచు బాగుంటుంది. ఆడు చూసే పొలంలో ఎవరు లేరు, మేమిద్దరమే. అడిగి మారుతూ ఉంది అదేదో, ఆడు సందులోకి పిలుచుకెళ్ళిపోయింది అది మ్యాప్. మళ్ళీ వేరే ముసలాయన అప్పుడే ఏదో వస్తా ఉన్నాడు నడుచుకుంటా. అప్పుడు వచ్చాము, అడిగితే ఇట్ట కాదు అట్ట బాగుండు అనేసి అప్పుడు చెప్పాడు. అప్పుడు కూడా మాకు తెలియదు, అది పొలంలోనే చూపిస్తాను. అవును, ఇదంతా ఊర్లే కదా. కానీ ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాకైతే చల్లగా ఉంటుంది ఈ రోడ్లోకి వస్తే. ఈ రోడ్డు కూడా కొత్తగా వేసినట్టున్నా, మేము వచ్చినప్పుడు అయితే లేదు. 4 కిలోమీటర్స్ రైట్ సైడ్ అంట. వచ్చేటప్పుడు ఇస్తామక్క. అండ్ ఈరోజు వచ్చేసి శివరాత్రి అనమాట. మనవాడైతే శివరాత్రి రోజే పుట్టాడు, కానీ రూపాయికి పనికిరాడు మా వాడైతే. రైట్ సైడా? ఇంకా గుడికాడైతే నేను కెమెరాతో తీయలేను కదా, ఇంకా నేను అక్కడైతే నా మొబైల్ అనే బ్లాగ్ చేస్తాను. అండ్ అయితే దీనికి 2 దారులు నాకు ఇప్పుడు తెలిసింది. అటుపక్క ఏదో మట్టి రోడ్డు రెడీ చేసినట్టున్నారు, ట్రాఫిక్ అవుతుందనేసి. మేము మొన్న దాకా వచ్చినప్పుడు అయితే ఏమీ లేదు, ఇప్పుడు రెడీ చేసినట్టున్నారు ఇదంతా. ఇదే అనుకుంటా బ్రో ఆ పక్క రూటు. వచ్చినప్పుడు ఆ లాస్ట్ చెట్లు ఉన్నాయి చూడు, ఆడికి చూపించి ఆడ నుంచి ఇటు రమ్మనింది, ఇట్లా తోటలో నుంచి బండి పోదు, నడుచుకుంటా రావాలా. ఆడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్ ఉంది అనుకున్నావా? ఎట్ట ఈసారి బ్యానర్లు పెట్టారు కాబట్టి మనకి ఎట్ట అట్ట అర్థమైంది. లేకపోతే అట్టే పిలుచుకెళ్ళిపోయింటుంది మళ్ళీ అది. అదే కదా. అబ్బో, ఎవరు పాపకి? వీడికి లవ్ ఉందా? పేరా? లెఫ్ట్ సైడ్ బ్రో. మేము అట్టయితే ముందు ఆ పక్క లెఫ్ట్ వెళ్ళిపోయినాం. ఇటు కూడా వస్తారు దొట్టే, అదే గుడిమల్లం. రే తెలుసులేరా, ఇది కూడా వస్తుందేమో రా, చూద్దాం ఉండు. జనాలు అవుతుందా ఈరోజు దర్శనం మనకి? ఏంటి బ్రో ఇది? వద్దులే, 100 రూపాయలు కట్టబా.
అదే నేను దొడుకొని వచ్చిండే నా బర్త్డే ఏంటి 100 రూపాయలు కదా డైరెక్ట్ 1000 రూపాయలు దొడుకోమంటే నా బర్త్డే ఏంటి 1000 రూపాయలు నా బర్త్డే అయితేరా నీ బర్త్డే రా నీ బర్త్డే అనుకో నెంబర్స్కి చరణ్ టికెట్స్ ఒక సెకండ్ వీడియో 6 నెంబర్స్ బాబా ఈ పంతులు అంతే పోయి వెళ్ళిపోదాం కదా యాడా ఆయన పంతులు కాదురా అది వేసిన ఎంతరా 95 18 రే 95 కూడా తెలుదారా చెప్పండి రా నాకు ఇంగ్లీష్ రాదా 98 ఎంతరా 45 బా వీడి ఇంకా మరి వైబ్రేషన్లో పెట్టినావా ఈజీ అంటావా మీరా లేదు పెట్టలేదు అనుకుంటా లైన్గా భలే పెట్టినారా చరణ్ ఏమే సార్ సో గైస్ మాదైతే దర్శనం అయిపోయాకైతే మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము. ఇంకా మా వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకోవాలనేసి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకొని బయలుదేరుతున్నాము. మాకైతే దర్శనం 1 అవర్ పడింది, అంత జనాలు ఉన్నారు అక్కడైతే. ఇంకా నేనైతే ఆ దర్శనం వీడియో వచ్చేసి లాంగ్లో పెట్టలేక కొద్దిగా టైం ల్యాప్స్ అలా పెట్టేశాను. ఇంకా దానికి ఒక సాంగ్ యాడ్ చేసి పెట్టాను. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. మా వాళ్ళే అసలు కాదు, మార్నింగ్ నుంచి ఏం కానీ తినలేదు నేనైతే. ఇంకా మా వాళ్ళన్న నార్మల్గా వచ్చేసారు డైరెక్ట్గా. ఇంకా నేనైతే జిమ్కి వెళ్ళి డైరెక్ట్గా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను టెంపుల్కి అయితే. ఇంకా నాకైతే ఓపికే లేదు, కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. ఇంకా మా వాళ్ళకి ఎట్టుందో తెలీదు, నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా అలాగే ఉంటుంది. 1 అవర్ క్యూ లైన్లోనే వెయిట్ చేసాం మేమైతే. ఫుల్ రష్ ఉంది అక్కడైతే, కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. క్యూ ఎంత పెద్దదిగా ఉన్నా కూడా దేవుడి దగ్గర ఓపికగా పంపిస్తున్నారు. దేవుడి దగ్గర అయితే చాలాసేపు చూడనిస్తున్నారు. ఆ గుడికి వచ్చేసి చాలా కథ ఉందంట. అంటే 25 ఇయర్స్కి ఒకసారి సన్ రైజ్ ఒక విండో దగ్గర నుంచి వచ్చి దేవుడికి పడుతుందంట, శివుడికి 25 ఇయర్స్కి ఒకసారి వచ్చి అలా పడుతుందంట అక్కడైతే. అది నేను లాస్ట్ టైమే అడిగాను, అది నిజమే అన్నారు. మళ్ళీ ఈసారి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అది నేను మళ్ళీ ఇంకొకసారి అక్కడ ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్పారు 25 ఇయర్స్కి ఒకసారి వచ్చి పడుతూ ఉంటుందనేసి. అదైతే నాకు అసలు తెలియదు ఎలా పడుతుందో కూడా, అది ఏందో తెలియదు. మా అందరికీ నా దగ్గర నా సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్కి కానీ బ్రదర్స్కి కానీ అందరూ ఎయిర్పోర్ట్లో తీసుకోవాలా, ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకోవాలా. నాకైతే అసలు ఇంట్రెస్టే ఉండదు ఎయిర్పోర్ట్ దగ్గర వీడియో ఫొటోస్ తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా. ఇంకెందుకో మరి అందరూ అక్కడే తీసుకున్నాం అంటున్నారు. అరే యాక్సిడెంట్ చూడండి ఫ్రెండ్స్, ఎలాగ యాక్సిడెంట్ అయిందో. నాకు తెలిసి ఇది ఇప్పుడే అయినట్టుంది, ఒక 1 అవర్ లోపల. అది మనకెందుకులే. ఇంకా మనమైతే ఎక్కడైనా జ్యూస్ షాప్ దగ్గర అవి ఫస్ట్ అయితే జ్యూస్ తాగాల. అక్కడైతే క్యూ లైన్లో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అయితే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తూనే ఉన్నారు. దర్శనం మాత్రం సూపర్గా జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకైతే అయ్యో ఫుల్ జనాలు ఉన్నారు. 2 అవర్స్ పైనే పడుతుంది ఇప్పుడు వెళ్ళే వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు. వల్ల
అసలు కావట్లేదు. ఇంకెక్కడైనా ఆపి జ్యూస్ తాగుదాము అని చూస్తుంటే కూడా ఇక్కడెక్కడా లేవు. ఇది మొత్తం హైవేనే కాబట్టి ఆ ఎండ అనేది నా మీద పడకుండా ఆ బ్లాక్ గ్లాసెస్ ఆపుతుందన్నమాట. ఇంకో వైజర్ వచ్చేసి వైట్ వైజర్, క్లియర్ వైజర్ కదా, దాని మీద పడి మళ్ళీ నా మీద పడుతుంది కాబట్టి ఆ బ్లాక్ వైజర్ ఉంది కాబట్టి ఆపుతుంది మొత్తం నన్ను. అండ్ ఫ్లైట్స్ కూడా గాల్లోనే ఆగి ఉంటాయంట, అంటే ఒకే చోట ఆగుంటాయంట. అది ఎలా ఆగుతాయి కూడా మనకు తెలియదు. చాలామంది అయితే చెప్పారు ఆగే ఉంటాయి సైడ్లోనే అనేసి. అంటే ఒకే చోట ఆగుంటాయి. ఇప్పుడైతే అది ఇండిగో ఉంది కదా, అదైతే వెళ్తూ ఉంది, అటు వెళ్తూ ఉండేది కాకుండా ఒకే చోట ఆగుతుందంట. ఇంకా ఇలా పెద్ద పనులన్నీ స్లోగా పోతే మాత్రం హీటింగ్ ప్రాబ్లం ఫుల్గా ఉంటుంది. స్పీడ్గా పోతే ఏం ఉండదు, తగ్గిపోతుంది హీటింగ్ అనేది. అండ్ చాలామంది వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ అంటే ఎలా వేయాలి అంటారు. సపోజ్ మనం ఇంత స్పీడ్లో పోతున్నా కూడా క్లచ్ పట్టుకోకుండా 2 బ్రేక్స్, ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్, 2 బ్రేక్స్ ప్రెషర్ పెట్టేసి దాని మీద పట్టుకుంటే మాత్రం అదే ఇంజన్ బ్రేకింగ్ అంటారు. బట్ నాకైతే ఇంతవరకు నేను అలాంటివన్నీ యూజ్ చేయలేదు, ఇంజన్ బ్రేకింగ్ అవన్నీ. ఎందుకంటే మనం ఆ స్పీడ్ పోలేదు, అవన్నీ అవసరం కూడా రాదు మనకి. దూరం నుంచి చూసే మనం ఆగిపోతాము ఎవరైనా ఎదురుగా వస్తున్నారంటే. కానీ క్లచ్ పట్టుకోకుండా ఇంజన్ బ్రేకింగ్ వేస్తే మాత్రం సూపర్గా ఆగిపోతుంది. ఓకే, మనం యాడ్ ఆపాలనుకున్నాను ఆడ ఆగిపోతుంది. క్లచ్ పట్టుకొని వేస్తే స్కిడ్ అవుతుంది వెహికల్. ఇక్కడే సైడ్ ఆపుకొని జ్యూస్ అన్న తాగేసిపోదాము. వాళ్ళకి ఫోన్ చేసా, అడా హైవే ఆపుక అగ్రహారం హైవే, వీళ్ళని ఇటు వదిలేస్తా, నువ్వు అటు వెళ్ళిపో వీళ్ళని వదిలేదానికి. కీసా కీస్ దిగా ఆడా. సో గాయస్, నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. నేనైతే చరణ్ని అండ్ వాళ్ళ ఫ్రెండ్ సోముని అగ్రహారం హైవేలోనే వదిలేస్తాను. అక్కడ నుంచి కిట్టు ఎక్కించుకొని పోయి వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటికాడ దింపేస్తాడు. నేనైతే ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవాలి ఫస్ట్. అయితే నాకైతే ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి ఈ ఎండకైతే. అండ్ మా అన్న అయితే కొత్తగా ఇదేంది అదే తెలియదు, పొగ వస్తుంది. అండ్ మా అన్న అయితే హలీం అనేసి కొత్తగా సపరేట్గా పెట్టాడు. నేషను అవి ఇవి అని కాకుండా సపరేట్గా కొత్తదిగా పెట్టాడు. అండ్ ఒక అందరిలాగా పెట్టకుండా ఒక డిఫరెంట్ టైప్లో పెట్టాడు. ఒక ఓమ్ని వ్యాన్ తీసుకొని వ్యాన్లోనే ఫుల్ డెకరేట్ చేసి అలా పెట్టాడు. అండ్ అది కాన్సెప్ట్ మాత్రం సూపర్గా ఉంది. అందరూ ఒక స్థలం తీసుకునేస్తారు, ఆ స్థలంలో టెంట్లు వేసి పెట్టేస్తారు. బట్ మా అన్న మాత్రం ఒక వ్యాన్ తీసుకొని ఆ వ్యాన్లో పెడుతున్నాడు. దాన్ని ఓమ్ని వ్యాన్ అనరు, కిడ్నాప్ వ్యాన్ అంటారంట అసలు చెప్పాలంటే. కానీ అక్కడికి రమ్మన్నాడు ఇప్పుడైతే నా వల్ల అయితే అస్సలు కావట్లేదు వెళ్ళేదానికి. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళాలా, నాకు వెళ్ళైతే కావట్లేదు. ఇంక ఈవినింగ్ ఎలాగో ట్రై చేసి నిద్రలేసి అదంటే ఒక వీడియో తీసి నా అకౌంట్లో పోస్ట్ చేయమన్నాడు. ఇంకా దానికోసమన్నా వెళ్ళాలి కదా. ఇప్పుడు చూసేదానికంటే ఇంకా వస్తాను మా అన్న ఇంక వీడియో పోస్ట్ చేయాలి కదా. ఈవినింగ్ వెళ్ళి ఒక వీడియో తీసుకొని పోస్ట్ చేయాలా. ఈరోజు నా పని అదే, ఇంకా ఏమీ లేదు. ఇంకా నా వల్ల అయితే కావట్లేదు. ఇంకా చుట్టూ తిరుక్కొని పోవాలి మా ఇంటి దగ్గరికి. ఇంకా నేనైతే రాంగ్ రూట్లోనే పోతున్నానంటే ఇంకా వీళ్ళందరినీ సైడ్లో వదిలేసి ఇంకా నేనైతే రాంగ్ రూట్లోనే పోవాలి. అండ్ మా ఇంటి దగ్గర గ్రౌండ్ అయితే మాత్రం రెడీ చేస్తూ ఉన్నారు.
బాయ్. ఇటు వదిలేసి ఇంటికి పో, మళ్ళీ సాయంత్రం రా కేక్ కటింగ్కి. సరే బాయ్. అంటే ఈ బండి కూడా సర్వీస్ పెట్టాలా? అసలు నాకు ఓపిక లేదు బండి సర్వీస్ పెట్టాలా. సో ఇంకంతే మరి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకొద్ది క్రేజీగా ఫ్రెండ్స్ అంతా పోయి, నాకు తెలిసి అయితే ఒక ట్రెక్కింగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోలో కలుసుకుందాం, లాంగ్ వీడియో. ఇంకంతే మరి. బాయ్ ఫ్రెండ్స్.